నమస్తే భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. 30 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, పెట్టుబడులు కూడా ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి ఇది అనువైన సమయము, కానీ జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక కొన్ని పరీక్షల్లో మీరు సక్సెస్ సాధించడము, గోల్స్ ని రీచ్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులకు సంబంధించి తప్ప మిగతా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి, అవి పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అదే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొన్ని పథకాలు కానీ మీ యొక్క కొన్ని నిర్ణయాలు కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో ప్రత్యేకంగా బుధుడికి సంబంధించి ఏదైనా పూజ కానీ జపం కానీ హోమం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ స్థానాల వల్ల స్థిరమైన ఆదాయము, చిన్ని లాభాలు కనబడుతున్నాయి. వ్యవహారము వ్యాపారంలో చూసినట్టయితే కనుక భాగస్వామి వ్యాపారము బెడిసికొట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటు ప్యాకేజ్ పెరుగుతుంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక పరిశోధనల్లో ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలే తప్ప ఇతరత్ర ఏమీ కనపడలేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సత్సంబంధాలే కనబడుతున్నాయి, మంచి సానుకూలంగా ఉండబోతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు, నవగ్రహ ఆలయంలో ఏదైనా స్వామివారికి అంటే దగ్గరలో నవగ్రహ ఆలయం కావచ్చు లేదా శివాలయం కావచ్చు, మీ పేరిట స్వామివారికి కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ఖర్చులను కనుక నియంత్రణ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ఇతరత్ర చాలా చక్కగా ఉండబోతోంది. ఏ అంశంలోనూ మీకు ఎదురు లేదు అన్నట్టుగా ఈ రోజు ఉండబోతోంది. ఉద్యోగస్తులకు కూడా కొంత మంచి జరిగే అవకాశమే కనబడుతోంది, కానీ కొన్ని ఉద్యోగ రంగాలలో పనిచేసే వారికి మీ యొక్క సహచరులతో భేదాభిప్రాయం కానీ తగాదాలు కానీ గొడవలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే చక్కని ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా తలనొప్పి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్ని గొడవలే తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి అంశాలు ఏవి ఈ రోజు కనపట్టలేదు. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలు కానీ లేదు అంటే కనుక ఆ దగ్గరలో మీకు ఇష్టదైవమైన ఆలయాన్ని దర్శనం చేసుకొని మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బందికి తగ్గట్టు ఆ పరిహారం కానీ లేదంటే ప్రదక్షిణలు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మానసిక అనుకూలతను ఇవ్వడం లేదు. దీంతో పాటు సూర్యుడు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా కొంత నష్టం కలుగుతుంది. కొంతమందికి ఆదాయ మార్గాలు మధ్యలోనే ఆగిపోయే అవసరం ఏర్పడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఉద్యోగస్తులు సహచరులకు అంటే మీ యొక్క సహోద్యోగులతో ఇబ్బందికరమైన వాతావరణంతో పాటు కొంత మాట పట్టింపులు వచ్చి ఇబ్బందికరంగా ఉండడమో లేదా కొంతమంది మానేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అన్ని విధాలా చాలా ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అలర్జీలకు సంబంధించి తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతోషకర సందర్భాలు ఉండబోతున్నాయి. అయితే రాజకీయంగా చూసినట్టయితే కనుక మంచి సానుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు చంద్రుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.